హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జొన్న పిండితోని పొంగనాలండి. చాలా బాగా వచ్చాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు జొన్న పిండిని వేసుకోవాలి. అలానే 1 చిన్న కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి. అలానే 1 చిన్న కప్పు పుల్లటి పెరుగును వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ని వేసుకొని కలుపుకోవాలండి. వాటర్ మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఇలా పిండిని కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. రవ్వ మంచిగా నానుతుందండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు ఒక క్యారెట్ని తురుముకొని వేసుకోవాలి. ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు తరుగును వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర తరుగును వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూను వంట సోడాని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా పిండిలో కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు, క్యారెట్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాల ప్యాన్ని పెట్టుకోవాలి. పొంగనాల ప్యాను హీట్ అయిన తర్వాత అన్ని గుంతలలో కొంచెం కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని పొంగనాల్లాగా అన్ని గుంతల్లో వేసుకోవాలండి. ముందుగానే మధ్యలో వేసుకోవద్దు, చివరగా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మంటను సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒక స్పూన్తోని ఇలా మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా అన్ని పొంగనాలని టర్న్ చేసుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా అన్ని మంచిగా ఫ్రై అయ్యాయి పొంగనాలు. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, వేడి వేడిగా జొన్న పిండి పొంగనాలు రెడీ. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. నేనైతే పల్లి చట్నీతోని తిన్నాము మేము. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.